ఇప్పుడు ఎవ్వరు నోట్ల విన్నా తెలంగాణలో ఎలినో ప్రభావం వల్ల ఎలాంటి కరువు రాబోతుందనే చర్చ జరుగుతుంది. గతంలో మేడిగడ్డ గురించి పదే పదే తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు చెప్పిండు. అసలు మేడిగడ్డ కట్టడానికి కారణము దాని విలువ కరువు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుందని చెప్పి. అయితే చాలామంది రాజకీయంలో ఉన్న మరి వాళ్ళకి ఏమనాలి, మనము ఏ బిరుదు ఇవ్వాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు తెలిసి వస్తుందా మేడిగడ్డ బ్యారేజ్కి ఎందుకు అక్కడే ఆ గోదావరి నీటి లభ్యత అక్కడ ఉంది కాబట్టి దేనికోసం కట్టిండు, ఏ ప్రయోజనాల కోసం కట్టిండు అక్కడ అనేది ఇప్పుడు అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే విషయం జిమ్మిరు, అధికార పక్షంలో ఉన్నప్పుడు అదే విషయం జిమ్మిరు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి కూడా నిజం తెలుసు. సరే, కొంతమందికి అవగాహన రాహిత్యం వల్ల మాట్లాడొచ్చు, కానీ చాలామంది నిజం తెలిసి కూడా అబద్ధం ఆడుతున్న వైనం కనిపిస్తుంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ కుంగిన ఒకటో రెండో పిల్లర్లని రిపేర్ చేసి ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు వాటిని నీళ్ళని ఎత్తిపోయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఒక్కసారి విజువల్లో చూస్తే అర్థమవుతుంది. ఇసుక ఎక్కడ ఆ పిల్లర్ల మొదళ్ళ ఇసుక తోముతుంటే ఆ పిల్లర్లు ఉంటాయా అంటే వీళ్ళ దృష్టిలో ఏంది, టోటల్గా మేడిగడ్డ అనేది కంప్లీట్గా భూస్థాపితం కావాలి. రేపు నెక్స్ట్ ఎలక్షన్లో ఇదే సాకు చూసుకొని ఎలక్షన్లకి పోవాలి. జనాలకి ఇప్పుడు అర్థమవుతున్న మూమెంట్లో ఇప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి తలకాయ పట్టుకుంటున్నారు. అరే, మీరు మేడిగడ్డ ముయ్యకుండానే కన్నేపల్లి పంప్ హౌస్లు కనుక మీరు ఆ పంపులు ఆన్ చేస్తే ఈరోజు నీటి కొరత తగ్గుతుందని చెప్పేసి ఆఖరికి ఈటల రాజేందర్ కూడా మాట్లాడుతుండే. ఆయన బీఆర్ఎస్లో లేడు కదా. రాజకీయమే, కానీ ప్రజల సాగునీటి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? ఎంతసేపు మేడిగడ్డ గురించి అన్ని పనికిమాల ముచ్చట్లు చెప్పుడు తప్ప ఈరోజు ఒకటి చూడండి, ఈ మీకు స్లైడ్లో కూడా ఇస్తాను, ఇది ఈనాడులోనే వచ్చింది చూడండి వార్త. ఇదేదో మిగతా నమస్తే తెలంగాణలో ఎక్కడొచ్చినో ఒక ఆర్టికల్ కాదు, ప్రాణహితలోనే వరద. ఇది మీకు చదివి వినిపిస్తాను, ఎందుకంటే అసలు మేడిగడ్డ వాల్యూ తెలవాలంటే ఈరోజు వీళ్ళు రాసింది కూడా చూస్తాను. రాష్ట్రంలో కృష్ణా గోదావరి నదులు వెలవెలబోతున్న వేళ ప్రాణహిత ప్రవాహం ఊరిస్తుంది. వానాకాలం ప్రారంభమై 5 వారాలు అవుతున్నప్పటికీ గట్టిగా వాన కురవలేదు. అయితే మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నదిలో మాత్రం వరద ప్రారంభం అయ్యింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద సోమవారము 62,000 క్యూసెక్ల ప్రవాహం నమోదైంది. అర్థమైందా ఇప్పటికన్నా? మొత్తం కృష్ణానదిలో కానించి మొత్తం ఇప్పుడు ఇసుక తెన్నలు తోడి ఊటలు ఊరించుకునే పరిస్థితి ఉంది. నీళ్ళ పరిస్థితి ఎట్లుంది అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ఎక్కడ? ప్రాణహితలోనే కనిపిస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సోమవారము 62,000 క్యూసెక్ల ప్రవాహం నమోదైంది. దిగువన ఉన్న సమ్మక్క బ్యారేజ్ వద్ద 72,000, భద్రాచలం వద్ద 34,000 క్యూసెక్లు దిగువకు వెళ్తున్నాయి. గోదావరి ఎగువన ఏ బ్యారేజీ ప్రవాహాలు లేవు. శ్రీరామ్ సాగర్కు స్వల్పంగా 1,620 క్యూసెక్లు వస్తున్నాయి. ఉపనదులైన కడెంబాగు, మానేరు, మంజీరాల్లో ప్రవాహాలు లేవు. దిగువన ఇంద్రావతి, కిన్నెరసాని, మర్రేడు వెలవెలబోతున్నాయి. ఇక ఏది కృష్ణమ్మ సవ్వడి. కృష్ణానది పూర్తిగా బోసిపోయింది. ఏటా జూన్ చివరి వారం నుంచి స్వల్పంగా నదిలో ప్రవాహాలు ఉంటాయి. ప్రస్తుతం నీటి సవ్వడే లేదు. మహారాష్ట్రలో 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆల్మట్టి ఎగువన పడుతున్న ఈ వర్షాలకు కృష్ణా ఉపనదులకు ప్రవాహాలు వస్తున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు చెప్తున్నారు. అవి కొనసాగితే వారం రోజుల్లో ఆల్మట్టికి ప్రవాహాలు మొదలు కావచ్చని అంచనా వేస్తున్నారు. దిగువన ఉన్న నారాయణపూర్ బ్యారేజ్లో కూడా పెద్దగా మట్టం లేదు. ఎగువ బ్యారేజీలు నిండితేనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు నీళ్లు చేరుతాయి. ప్రస్తుతం ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ప్రవాహాలు సున్నాగా ఉన్నాయి. ఇక చూడండి,
కృష్ణానదిలో గుంతలు తవ్వి ఊట నీటిని తరలిస్తున్న దృశ్యం. కృష్ణానదిలో కరువు వస్తే ఏ పరిస్థితి ఉంటుందని అంచనా వేసి ఆ కరువు వచ్చినప్పుడు ప్రజలు కటకట పాలు నీటికి కటకట పాలు అవ్వకుండా వాళ్ళని సుభిక్షంగా ఉంచాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే మేడిగడ్డ. కానీ దీని గురించి తెలవని సన్నాసులు మాట్లాడుతున్న మాట ఇవాళ పాపం రైతులతోటి తెలంగాణ ప్రజలతోటి ఆటలు ఆడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇగో తడారి ఏడారి కర్ణాటక నుంచి తెలంగాణలోకి కృష్ణానది ప్రవేశించే చోట నదీ గర్భం ఎడారిని తలపిస్తుంది. అక్కడున్న కొద్దిపాటి తడిని రైతులు మోటార్లతో యాసంగి చివరి పంటలకు వినియోగించారు. జూన్ నుంచి ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవలేదు. దీంతో నదిలో గుంతలు తొమ్మి ఊరే నీటిని చేలకు మళ్లించుకుంటున్నారు. దుక్కులు సిద్ధం చేసుకుని విత్తాలనే ఆశతో రైతులు ఉన్నారు. నదికి ఒకవైపు రాయచూరు జిల్లా, మరోవైపు నారాయణపేట జిల్లాలు ఉండగా రెండు వైపులా రైతులు రోజు నది ఒడ్డుకు చేరి కృష్ణమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇది ఎందులో వచ్చింది? ఇది రాసింది ఇది ఈనాడులో రాసింది. సరే, కనీసం ఇప్పటికైనా వాస్తవం అని నమ్ముతారా? ఇది నేను చెప్తుంది తెలంగాణ ప్రజలకు ఈ పాటికి అర్థమైంది. ఓహో, ఇది ఎందుకు వచ్చింది? ఎప్పుడు గతంలో కూడా చెప్పాము, ఇది కరువు వచ్చినప్పుడు మేడిగడ్డ విలువ తెలుస్తుంది అని చెప్పేసి. సో దానికి రాజకీయం కోసం రాజకీయం ఎప్పుడు చేయాలా? ఎలక్షన్లప్పుడు రాజకీయం చేసుకుంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు ఉట్టప్పుడు కూడా రాజకీయం చేసుకుంటే ఇవాళ నష్టపోయేది ఎవరు? రైతులు నష్టపోతారు. మేడిగడ్డ బరాజు ఎందుకు కట్టారంటే ఇందుకే. ఎంతటి కరువులో అయినా మేడిగడ్డ వద్ద 1000 క్యూసెక్ల ప్రవాహం ఉంటుంది. అది ఎంత అంటే బరాజ్ గేట్లని మూయకుండానే నీళ్లు మోటారుకి అందే అంత ప్రవాహం. ఆపి నీళ్లు ఎత్తిపోయిందంటే ఇసుక ఎత్తిపోసుకుంటారు. అరే, కనీసం గేట్లు ముయ్యకున్నా మోటార్లకు అందే నీళ్లు ఉన్నా కూడా వాటిని పంప్ చేయొచ్చు. నీళ్ళు ఎత్తిపోయిండ్రా బాబు అంటే ఏం చేస్తున్నారు? మీరు చూస్తున్నారు కదా, ఇసుక ఎత్తిపోసుకుంటున్నారు. కనీసం తెలంగాణ ప్రజలు ఇప్పటికన్నా కళ్ళు తెరవండి, నిలదీయండి మంత్రులు ఇంకా ముఖ్యమంత్రి ఇంకా రాజకీయం చేస్తున్న వైనం కనిపిస్తుంది. అరే, కొంచెమన్నా మీకు మానవత్వం లేదా? ఇవాళ టోటల్గా అన్ని డెడ్ స్టోరేజ్కి చేరినాయి. హైదరాబాద్లో నీటి కొరత ఏ విధంగా ఉందో తెలుస్తలేదా? సరే, బడా బాబులకు బడా బంగళాలో ఉన్న వాళ్ళకు వీళ్ళకి కష్టం తెలియకపోవచ్చు. ఇవాళ రోజు ఎన్ని వేల ట్యాంకర్లు, డబల్ గతంలో కంటే అసలు జూన్ జూలైలో ట్యాంకర్లకు కంప్లీట్గా గ్రాఫ్ తగ్గుతుంటుంది. కానీ ఇప్పుడు మొత్తం కూడా ట్యాంకర్లకు ఎంత బిజినెస్ పెరిగింది అనుకుంటున్నారు? కానీ అదునుకన్నా ట్యాంకర్లు దొరుకుతున్నాయా? కనీసం వీటి మీద సమీక్ష ఉందా? నీళ్లకు కటకట అంటున్నారు ఈరోజు నగరవాసులు కూడా. కన్నెపల్లి పంప్ హౌజులు కనుక ఆన్ చేస్తే ఇవాళ హైదరాబాద్కి కనీసం తాగునీటి కొరత అయినా తీరుతుంది కదా. ఎందుకు ఇంత షరతు చేయాల్సినంత అవసరం ఏముంది? పాపం తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసిరు? కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమే పాపం చేసిరా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడమే తెలంగాణ చేసుకున్న పాపమా? ఈరోజు మీరు ఎట్లాగూ సంక్షేమ పథకాలు ఎట్లా ఇచ్చి సావరు? కనీసం వాళ్ళ గుక్క నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది అని అంటే మీరు కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తారంటారు కదా. మీరు కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేసారు కాదు, ఇలా కేసీఆర్ దేవుడై కూర్చున్నాడు. ఎందుకు కట్టిండు అనేసి. ఎవడన్నా ఏదన్నా మనం ఇల్లు కట్టుకుంటామో, ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటామో అంటే కూలిపోవాలని కట్టుకుంటామా? కొంచెమన్నా మాట్లాడటానికి సెన్స్ ఉందా? తెలంగాణలో పుట్టినామంటారు, తెలంగాణని మేమే ఉద్ధరిస్తున్నామని కొంత సోకాల్డ్ పర్సన్స్, నేను ఎవరి పేరు ఎత్తాను, సోకాల్డ్ పర్సన్స్ మాట్లాడుతుంటారు. ఒకరో ఇద్దరు అసలు మేము తప్ప మేము లేకపోతే అసలు తెలంగాణ లేదు, తెలంగాణ అస్తిత్వాన్ని మేమే కాపాడుతున్నాం, తెలంగాణ విధ్వంసాన్ని కాకుండా మేమే కాపాడుతున్నాం అని మాట్లాడతారు. ఇవాళ నీళ్ళ గురించి మీ నోరు పడిపోయిందా? ఏమనంటే మేడిగడ్డ ముందేసుకుంటారు. వాళ్ళు ఇచ్చే నాకు చాలా బాధేస్తుంది ఒక తెలంగాణ బిడ్డగా. అరే, ఎవరన్నా మనం ఇల్లు కట్టుకొని కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకొని కట్టుకుంటాం, అయినప్పటికీ కూడా పొరపాట్లు జరుగుతాయి. ఇవాళ చరిత్ర తీసుకుంటే నాగార్జున సాగర్లో పొరపాట్లు జరగలేదా? కడెం ప్రాజెక్టులో జరగలేదా? ఎన్ని చెప్పాలి ఈ లెక్కన చెప్పాలంటే? ఉన్నదాన్ని ఇప్పుడు ఇల్లులో ఏదన్నా ఒక వాల్కో లేకపోతే ఏదో వచ్చింది, దాన్ని బాగు చేసుకోకుండా దాన్ని అట్లనే వదిలేసి దాని పునాదులు పెగిలించుకుంటూ పోతారా? నీళ్లు వదలండి రా బాబు అని అంటే ఇసుకని మొత్తం మీరు మేసేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు ఇంకా చరిత్రలో తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరగా ఉన్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజకీయాలు పక్కన పెట్టి
తెలంగాణ ప్రజల వాసుల గొంతు తడపండి, లేకపోతే ఎట్లాంటి కరువు కాటకం వస్తుందో, అసలు మేడిగడ్డ విలువేందో అర్థమవుతుంది. దాన్ని ఎట్టయినా సరే మొత్తం కూలిపోవాలి. రేపు ఎలక్షన్లో మేమే ఏం చేస్తారు గెలిచి? మీరు, మీ అన్నల దమ్ములు, మీరు మీ మనవళ్ళు తరతరాలకు కూడబెట్టుకోవడానిక? ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎటన్నా పోని, ఏమి అక్కర్లేదు. మనం బాగుంటే చాలు, మనం ప్యాలెస్లలో ఉంటే చాలు. మిగతా వాడు అన్నం తింటుండా, బుక్కెడు అన్నం తింటున్నాడా, కనీసం ఒక గంట నీళ్లు తాగుతున్నాడా? ఇవే మనకు అక్కర్లా. మనము మన ఫోజులు, మన పదవులు, మన డబ్బులు, ఇంతకు మించి ఏం ఆలోచిస్తున్నారు? అందుకే ఎక్కువ రోజులు తరిమి కొట్టే రోజులు ఎక్కువ రోజు పట్టదు. ఇది ఆలోచించుకోండి.